బలవంతుడైన దేవుడు. ఎందులో బలవంతుడు? పాపములు మించి జయను పొందుకున్నటువంటి బలవంతుడైన దేవుడు. ఈ లోకంలోనూ ఏ నామానికి కూడాను పాపాన్ని పరిహరించేటువంటి శక్తి లేదండి. ఈ లోకంలో ఉన్న నామములన్నిటిలో కూడా ఏ నామానికి కూడాను పాపాన్ని పరిహరించి జయించినటువంటి శక్తి లేదు. ఆ నామం ఏ నామానికి ఉన్నది? ఆ శక్తి యేసయ్య నామానికి ఒకటేనండి. కాబట్టి ఆయన రక్షకుడు. ఏ గ్రంథంలోనూ చూడండి, ఎక్కడన్నా చూడండి, పాపముల విషయంలో పరిహరించేది, రక్షించేది యేసు నామం మాత్రమేనండి. అందుకే ఆయన అన్ని నామముల కన్నా పైన. ప్రతి నాలుక ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి మోకాలు ఏం చేయాలండి? మోకరించవలసిందేనండి. ఎందుకంటే పాపం మీద జయం పొందుకునేవారు ఆయన ఒక్కరే కాబట్టి. ఆయన మనకి లోకరక్షకుడిగా